హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా వీడియోస్కి నా ఫస్ట్ టైం చూసినట్లయితే అందరూ ఒక లైక్ చేయండి. నేనైతే ఈరోజు ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి. నేను ఎగ్ రైస్ ఏ విధంగా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. పదండి, మరి లేట్ ఎందుకు, చూసేద్దాం ఒకసారి. నేనైతే ఒక గ్లాసు బియ్యానికి 3 ఎగ్గులు అయితే తీసుకున్నాను. అన్నం అయితే పొడి పొడిగా వండి చల్లార్చబెట్టుకోవాలండి. మనకు అన్నం లేదు చద్దన్నం ఉన్నా చేసుకోవచ్చు. మనం లంచ్ బాక్స్లకు అయితే చద్దన్నం అయితే చేయం కదా, వేడివేడి అన్నంతోనే లంచ్ బాక్స్లకు కడతాం కదా, ఆ విధంగా నేనైతే మార్నింగే లంచ్ బాక్స్కి అయితే ఎగ్ రైస్ అయితే చేశానండి. మనం ముందుగా 3 ఎగ్గుల్ని పగలగొట్టి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకొని ఆయిల్ అయితే వేసి, ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎగ్గుల్ని ఆయిల్లో వేసి బాగా ఎర్రగా వేయించి పక్కకు పెట్టుకోవాలండి. దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి. ఎక్కువ ఉప్పు వేసుకోకుండా కొంచెమే ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి పక్కకైతే ఎగ్గునైతే తీసి పెట్టుకోవాలి. పొడి పొడిగా చేసుకున్న ఎగ్గునైతే తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలోనే కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా జీడిపప్పునైతే వేయించి పెట్టుకోవాలి. జీడిపప్పులు అయితే నేనైతే ఒక 10 నుంచి 15 జీడిపప్పులు అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం దూరగా వేయించుకొని జీడిపప్పు అయితే పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా జీడిపప్పు అంతా మొత్తం తీసి పెట్టుకున్న తర్వాత మనం ఇదే బాండీలోనే జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, కొంచెం కొత్తిమీర వేసి కొద్దిసేపు అయితే ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను అల్లం పేస్ట్ అయితే వేయనండి. ఎల్లిపాయలు అయితే ఒక 10 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసినవి కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లోనే వేసేసాను. అందులోనే ఉప్పు, కారము, మెంతి కూర వేసి కొద్దిసేపు అయితే ఎర్రగా వేయించి పెట్టుకున్నానండి. అన్నీ ఆయిల్లో ఉల్లిగడ్డలు, మెంతి కూర, ఎల్లిపాయలు ఇలా మొత్తం వేగిన తర్వాత మనం 10 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలను అయితే పొడవుగా తరిగి పెట్టుకున్నాను. మీ ఇష్టం అండి, పచ్చిమిరపకాయలు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను కారం తక్కువ వేసి పచ్చిమిరపకాయలు అయితే ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. కొంచెం కారం తక్కువగా ఉన్నందుకు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేసాను. ఇలా మొత్తం అన్నీ వేగిన తర్వాత ఉల్లిగడ్డలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఇలా మెంతి కూరతో ఎగ్ రైస్ తయారు చేశారా లేదా అనేది కామెంట్ పెట్టండి. ఇలా మెంతి కూరతో మనం ఎక్కువ శాతం పప్పే చేసుకుంటూ ఉంటాము. పప్పు లేకుంటే చికెన్, మటన్లో కూడా మెంతి కూర వేసుకుంటాము. నేనైతే పుదీనా వేస్తుంటానండి. ఎక్కువ శాతం పుదీనా బదులు ఈసారి మెంతి కూరతో అయితే ఇలా ఎగ్ రైస్ అయితే చేశాను. మెంతి కూరతో చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఎప్పుడు పప్పులోనే కాకుండా ఇలా రైస్లలో కూడా వేసి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మొత్తం ఇలా మెత్తగా మగ్గేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు మనము కారము, రుచికి తగినంత కారము, ఉప్పు, పసుపు, అలాగే గరం మసాలా వేసుకోవాలండి. నేనైతే గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ధనియాలు, యాలక బుడ్డలు, కొంచెం మిరియాలు, చెక్క, లవంగాలు వేసి గరం మసాలా అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇలా మొత్తం గరం మసాలా అంతా వేసి ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా అన్నం వండి చల్లారనిచ్చుకొని ఉంటాం కదా, అన్నం అయితే పలుకులుగా ఉంచుకోవడం వల్ల మనకు మెతుకు అంటుకోకుండా అన్నం అయితే చాలా బాగా, ఎగ్ రైస్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనము బయట గోబీ రైస్ ఎలా తెచ్చుకొని తింటామో
సేమ్ ఆ టేస్టే ఎగ్ రైస్ వస్తుందండి. చాలామంది బయట గోబీ రైస్ అంట, ఫ్రైడ్ రైస్ అంట అలా తెచ్చుకొని తింటుంటారు కదా. అలా తెచ్చుకోకుండా ఇలా ఎగ్ రైస్ని ఈ విధంగా చేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా మొత్తం అన్నం వేసి ఒక 2 నిమిషాలు అయితే అలాగే ఉంచాలండి. మొత్తం కలిపేసుకొని అలాగే ఉంచాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్గును పొడిగా చేసి పెట్టుకొని ఉంటాం కదా, అది కూడా ఇందులో అన్నంలో వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు ఎగ్గులో వేసింటాం కాబట్టి రైస్లో అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అది మీ ఇష్టం అండి. మీరు ఎగ్గులో వేసుకోకపోతే అన్నంలోనే ఇలా తిరువాతలోనే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎగ్గులో వేసి కొంచెం అన్నంలో అయితే వేశాను. చివర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును, కొత్తిమీర వేసి ఒకసారి అయితే మొత్తం జీడిపప్పు కొత్తిమీర వేసి ఒకసారి మనం మొత్తం అన్నాన్ని అయితే కలిపి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ రైస్ చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మా వీడియోస్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.